ఉన్నోళ్ళు లేనోళ్ళు దీనికి సంబంధం లేదు లేదు, భావి. అవును. ఓకే, ఫస్ట్ థింగ్ అమ్మాయిలకి, Hmm. ఓకే ఐ టెల్ యూ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ, అమ్మాయిలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరు టచ్ చేయొచ్చు, ఎవరు టచ్ చేయొద్దు, ఎవరిని ఏ లిమిట్ లో పెట్టాలి, ఇఫ్ సమ్మన్ ఇస్ గివింగ్ సంథింగ్ మనం తీసుకోవాలా తీసుకోవాలి, వద్దు అన్ని తెలియాలి. ఇవన్నీ మనము ఇంట్లో నేర్పియాలి. స్కూల్లో నేర్పిస్తారు, స్కూల్ వాళ్ళు ఏం మేము తప్పు. లక్షలు లక్షలు కట్టి స్కూల్ కి పంపిస్తున్నాం కదా, స్కూల్లో మీరు టీచర్స్ చెప్పరా? మీరు క్వశ్చన్ చెయ్యొద్దు. పేరెంట్స్ గా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ యువర్ గర్ల్ చైల్డ్ ఎవ్రీథింగ్. స్టార్టింగ్ లోనే మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయటం వల్ల తప్పు లేదు. అట్ ది సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఏజ్ ఆఫ్ అడాల్సెన్స్ వచ్చిన తర్వాత మీరు చెప్పండి, అరే ఇప్పటి నుంచి నీ బాడీలో ఇలాంటి చేంజెస్ జరుగుతాయి, దానివల్ల ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి అట్రాక్షన్ కానీ లేదు అంటే మిమ్మల్ని ఎవరినన్నా అసాల్ట్ చేసినా, లేదు ఇలా టచ్ చేసినా చెయ్యకూడదు, ఎదురు తిరిగి చెప్పాలి వాళ్ళకి. లేదా మీరు వచ్చి మాకే చెప్పండి, మిమ్మల్ని అలా ఎవరన్నా చేస్తే ఫస్ట్ పేరెంట్స్గా వాళ్ళు మీకు రియాక్ట్ అవ్వాలి. అమ్మా నాకు ఇది జరిగింది, లేదా నాన్న నన్ను ఇలా చేశారు అని ఫస్ట్ వాళ్ళు మీకు చెప్పాలి. మీరు ఆ కరేజ్ అండ్ మీకు చెప్పే స్కోప్ వాళ్ళకి ఇవ్వండి. లేదు మీరే చెప్పనివ్వట్లేదంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళి చెప్తారు? యా, స్టాప్ జడ్జింగ్ దెమ్, అంతే.